ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగును గాక. కీర్తన సంఖ్య 1. ఈ కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలని 2 భాగాలుగా విడగొట్టి మొదటి భాగానికేమో భక్తిపరుల జీవన శైలి మరియు వారి అంతిమ ఫలితాలు అని పేరు పెట్టచ్చు. రెండవ భాగానికి భక్తిహీనుల జీవన శైలి మరియు వారి అంతిమ ఫలితాలు అని పేరు పెట్టచ్చు. ఈ కీర్తనకు టైటిల్ పరస్పర విరుద్ధమైన 2 జీవన విధానాలు మరియు వాటి ఫలితాలు అని పేరు పెట్టడం జరిగింది. ఈ మొదటి భాగం భక్తిపరుల జీవన శైలి అంటే నీతిమంతుల గురించినటువంటి ఒక వివరణ ఈ మొదటి 3 వచనాల్లో మనం చూడగలం. ఈ మొదటి 3 వచనాల్లో నీతిమంతుడు అనే పదం లేదు. అయితే ఆ పదం 5-6 వచనాల్లో ఆ పదాన్ని ఆయన వాడతాడు. నీతిమంతుడు అంటే భక్తిపరుడు అని అర్థం, అంటే దేవునితో కనెక్ట్ అయినవాడు. ఈ వ్యక్తి యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానిస్తాడు. యెహోవా ధర్మశాస్త్రం అంటే బైబిల్ గ్రంథం అని చెప్పాలి. ధ్యానించడం అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని వాక్యములోని దేవుని యొక్క సత్యములు, ఆ ఆలోచన, దేవుడు మనకు కౌన్సిల్ ఇవ్వటం, ఆలోచన ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ ఆలోచనలు ఏం చేయాలంటే తీర్మానాలుగా మన తీర్మానం చేయవలసి ఉంటుంది, దాన్ని అభ్యాసం చేయవలసి ఉంటుంది. ఎందుకు ఈ నీతిమంతుడు బ్లెస్సెడ్ మ్యాన్ అని రాయబడిందంటే దుష్టుల ఆలోచన చొప్పున నలవడు, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వాక్యంలో తాను పొందుకున్నటువంటి దేవుని ఆలోచన చొప్పున నడుస్తాడు. సో పాపుల మార్గమున నిలబడు అంటే అతని పద్ధతులు, అతని విధి విధానాలన్నీ కూడా దేవుని దగ్గర నుంచి తాను ఏ సత్యాలైతే నేర్చుకున్నాడో ఆ చొప్పున నడుస్తాడు. అపహాసకులు కూర్చున్నాడు అంటే సహవాసం కూడా దేవునితో, దేవుని ప్రజలతో చేస్తాడని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ తర్వాత మనకు నీతిమంతుల సభ అని అన్నాడు, అంటే నీతిమంతులతో సహవాసం చేస్తాడని అర్థం అన్నమాట. అంచేత మెటాఫర్ ఏంటంటే నీటి కాలువలో ఎవరును నాటబడినది ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె అతను చేయనదంతా సఫలమవుతుంది. ఎందుకంటే అతను ప్రాక్టీస్ చేసేది దేవుని యొక్క ట్రూత్ను అనుసరించి జీవిస్తాడు కాబట్టి అతని జీవన శైలి, భక్తిపరుని జీవన శైలి ఖచ్చితంగా దానికి అనుగుణమైనటువంటి అంతిమ ఫలితాలు ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆ తర్వాత సెక్షన్లో భక్తిహీనుల జీవన శైలి మరియు వారి అంతిమ ఫలితాలను ఎందుకు అనడం జరిగిందంటే ఈ భక్తిహీనులు ఎవరంటే దేవునితో సంబంధం ఉండదు, దేవునితో కనెక్ట్ ఉండదు, వాళ్ళకు తోచింది, వాళ్ళకు నచ్చింది, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆలోచనల చొప్పున వాళ్ళు జీవిస్తారు. వాళ్ళ గురించినటువంటి వివరణ ఏమని రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో గాలి చెదరగొట్టు పొట్టు వల్లే ఉంటారట. న్యాయ విమర్శలో వాళ్ళు నిలబడలేరు, వాళ్ళు నీతిమంతుల సభలో కూడా సహవాసం చేయలేరు. నీతిమంతుల మార్గం దేవుడికి తెలుసు, ఈ దుష్టుల మార్గం మాత్రం ఖచ్చితంగా నాశనానికి నడుపుతుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని గురించి ఆలోచించినప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే మనం ఏ గుంపుకు చెందిన వాళ్ళము? భక్తిపరులమా, భక్తిహీనులమా, నీతిమంతులమా, పాపులమా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.